హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పేఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు వీడియోలో హెల్దీ పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. నోరు బాగలేనప్పుడు, దగ్గు జలుబు ఉన్నప్పుడు కానీ నోటికి రుచిగా ఇలా చారు పెట్టేసుకున్నారంటే కమ్మగా ఉంటుందండి. అన్నం శుభ్రంగా తినేస్తారు. ఈ చలికాలంలో ఇలా రసం పెట్టుకొని తాగారంటే దగ్గు జలుబుని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకొని 2-3 సార్లు కడిగేసుకొని ఇందులోకి పెసరపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాను అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూను ఆయిల్, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే బాగా పండిన 3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా వాటర్లో కలిపేసి కుక్కర్లో కానీ స్టవ్ మీద కానీ ఎలా అయినా వండేసుకోవచ్చండి. నేనైతే ఇన్స్టంట్ పాట్లో వండేసుకున్నాను. ఇలా చూసారు కదా, మెత్తగా అయితే పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు గరిటెతోటి కానీ లేకపోతే పప్పు గుత్తితోటి కానీ ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావలసిన వరకు వాటర్ వేసుకోవాలండి. మనకి చారుకి ఎంతైతే అవసరమవుతుందో అంత వాటర్ని వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ ఫుల్ వేసేసుకున్నాను. మీకు తగినంత మీ రుచికి సాల్ట్ మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఈ చారుని మరిగించుకుందాము. అవి మరిగేలోపు మనము చిన్న రోలు తీసుకొని అందులోకి ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఫుల్ మిరియాలు, 8 చిన్నుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకున్నాను. అలాగే ఒక కరివేపాకు రెమ్మన వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మెత్తగా మాత్రం వేసుకోకండి. ఇలా కచ్చాపచ్చాగా ఒక తిప్పి తీసేసారంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నూరుకున్నామంటే గనక మనకి రసంలో మిరియాలు చిన్నుల్లిపాయలంతా పంటికి తగులుతూ చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటాయండి. ఇలా నూరేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి చారు అయితే మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి నేనైతే చింతపండు రసాన్ని వాడటం లేదండి. చింతపండు రసం కన్నా కూడా లెమన్ చాలా మంచిది కదా హెల్త్కి. దానిలో సి విటమిన్ ఉంటుంది, మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒక లెమన్ తీసుకున్నాను. బాగా రసం ఉన్న లెమన్ ఒకటి సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని లెమన్ని పిండుకుందాము. ఇలా 2 చెక్కలు నేను పిండేసుకున్నానండి. మీకు లెమన్ కనుక సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టు ఇంకొంచెం రసాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ చారుని పక్కన పెట్టేసి ఇందులోకి పోపుని పెట్టేసుకుందాము. ఒక చిన్న కళాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచేసుకొని వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మనం దంచి పెట్టేసుకున్నాం కదా మిరియాలు, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదండి. ఇలా ఒకసారి నూనెలో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసామంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనము చారులోకి వేసేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా పెసరపప్పు చారు మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయండి. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి సాల్ట్ ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము అన్నంలోకి గనక సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా కూడా ఉంటాయి. ఎప్పుడు చేసుకునే పప్పుచారు రసము కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి హెల్త్ బాగోలేనప్పుడు కానీ దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే దగ్గు జలుబు కూడా తగ్గిపోతుందండి. దగ్గు జలుబు లేని వాళ్ళకి రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.